లూకా సువార్త 5వ అధ్యాయం 34, 35 వచనాలు కలిసి చదువుకుంటాను. లూకా సువార్త 5వ అధ్యాయం 34, 35 వచనాలు కలిసి చదువుకుంటాం. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారు చేత మీరు ఉపవాసం చేయించుదరా? పెండ్లి కుమారుడు వారి ఎద్దు నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములో వారు ఉపవాసం ప్రార్థన చేసుకుంటారు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చేరి వందములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ దయగల సన్నిధి మాతో కూడా మీరు ఉంచినారు. వందములు. మీ వాక్యాన్ని మా మధ్యలో నిజమైన అర్థం వలె మా నిజ స్వరూపాన్ని చూపించగలిగిందిగా తేటగా మా జీవితాలు మీరు ప్రదర్శిస్తూ వచ్చారు. వందములు. మీరు మాకు రక్షకుడుగా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరలోక ప్రాప్తిని కలుగచేసిన దేవుడు మాత్రమే కాక అనునిత్యం మీరు మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని కడుగుతూ, మమ్మల్ని శుద్ధి చేస్తూ మీలో పాలు పంపుల కొరకాయ మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందములు. దయగలిగినటువంటి తండ్రి, ఈ విషయంలో మా ఎడల మీ ప్రేమ శాశ్వతమైనది, అపారమైనది. అంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించినందుకు వందములు చెల్లిస్తూ ఉంటున్నాను. దైవ స్వభావంలో పాలిభాగత్వం ఇచ్చావు, పరలోక పిలుపులో పాలిభాగత్వం ఇచ్చావు, పరిశుద్ధతలో పాలిభాగత్వం ఇచ్చావు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగత్వం ఇచ్చావు. చివరికి మీలో కూడా మీరు మాకు పాలిభాగత్వం ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. అతి ఔన్నత్యమైన ఆత్మీయస్థితిలోనికి మమ్మల్ని మీరు తీసుకొని రావాలని ఆశపడుతూ మా జీవితాలని పదే పదే మీరు దినదినము కూడా కడగడానికి మీరు ఇష్టపడుతున్నందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ వాక్యం చేత, పరిశుద్ధ ఆత్మ చేత, ప్రశస్త రక్తం చేత మీరు మమ్మల్ని శుద్ధి చేస్తున్నందుకు వందనములు. దయగలిగినటువంటి తండ్రి, ఈ విధానంలో మీ ఉద్దేశములు గ్రహించిన వారమై, అజ్ఞానులమై దయగల తండ్రి ప్రభా, అపవిత్రపడినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి మీ యొద్ద హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతూ ఉంటున్నాం. క్షమించము, సరిచేయము, యోగ్యులుగా చేయము, నిత్య స్వాస్థ్యమునకు మీలో పాలిభాగత్వానికి అర్హులుగా మమ్మల్ని చేయము. మరి ఒకసారి మీ వాక్యం చెంతకు వస్తూ ఉంటుండగా కృప చూపించు. చేరి వచ్చిన నాతో మాతో మాట్లాడుతున్నాము. అట్లు తండ్రి, మీ సన్నిధిని మా హృదయపూర్వకంగా కుమ్మరించుకోవటానికి సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుప్రభు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఒక విశ్వాస జీవితంలో ఒక భాగం అని చెప్పాలి. ఇంకో మాటలో చెప్పాలంటే అవిభాజ్యం అని చెప్పాలి. అంటే విభజించడానికి వీలు లేదు. అది మన జీవిత కర్తవ్యాల్లో ఒక భాగంగా ఉండవలసినటువంటి. బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారి జీవితాలు మనం పరిశీలించి చూసినప్పుడు గొప్ప గొప్ప దైవజనులు సైతం వారు తమ జీవితాల్లో ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలకు అందించు నిమిత్తమై సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రాత్రింబగళ్ళు తాను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడవచ్చు. నెహెమ్యా జీవితాన్ని తీసుకుంటే యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు తను 4 మాసాలు ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు. 70 సంవత్సరాల చెర ముగించబడబోతుంది. బబులోనులో నుంచి దేవుని ప్రజలైనటువంటి వారు విడిపించబడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ దినాలు సమాప్తం అవుతున్నాయి అన్న సంగతిని దానియేలు తెలుసుకున్నప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో తాను కూర్చుండి ఉపవాసం ఉండి
దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు. ఆది అపోస్తలులైనటువంటి వారు దేవుని చిత్తాన్ని తెలుసుకొని, పరీక్షగా తెలుసుకొని దేవుని కార్యాలు నిర్వహించే విషయానికి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆది సంఘం వారు ఎలాగ ఉపవాసం ఉండి ప్రార్థించారో మనం చూడవచ్చు. ఈ రీతిగా అనేక సందర్భాలు దేవుని వాక్యంలో దేవుని ప్రజలైనటువంటి వారు ఉపవాసంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఉపవాస ప్రార్థన అని చెప్తున్నప్పుడు ఏంటి ఉపవాస ప్రార్థన, ఎలా చేయాలి మనం అన్న దాని గురించినటువంటి అవగాహన మనకెంతో అవసరం. చాలా పర్యాలు ఏమనుకుంటామంటే ఉపవాస ప్రార్థన అంటే భోజనం మానేసి చేసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన అనుకుంటాం. ఇంకా కొంతమందికి ఉపవాసం ఉండడము అనంటే భోజనం మానేయడం మాత్రమే, ప్రార్థన కూడా ఉండదు. మరలా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు, వాళ్ళ డ్యూటీస్కి వాళ్ళు వెళ్తారు, అన్నీ చేసుకుంటారు. ఏం బ్రదర్ అంటే నేను ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ బ్రదర్ అంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అట్లా ఒకవేళ నువ్వు ఉపవాసం ఉంటే నీ శరీరాన్ని నువ్వు దుఃఖ పెట్టుకోవడం, బాధ పెట్టుకోవడం తప్పితే అది ఉపవాస ప్రార్థనగా అనిపించుకోదు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అనందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఉపవాసం ఉంటున్నారే అనుమానం లేదు, ప్రాణాలని ఆయాసపరుచుకుంటున్నారే అనుమానం లేదు. ఏం చేస్తున్నారంట? వాళ్ళు ప్రార్థన చేయట్లే. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ పైగా దేవునితో అంటున్నారు, మేము ఉపవాసం ఉంటే ఎందుకు అసలు నువ్వు లక్ష్య పెట్టావు, మా ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇవ్వవు అని వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. సో ఉపవాసము అనేటువంటిది దేవునితో నువ్వు వాసం చేయకుండా కేవలం నీవు భోజన పానాదులను మానివేసినంత మాత్రాన సరిపోదు. కనుక ఉపవాస ప్రార్థన చేసే ప్రతి మనుషుడు చేయవలసిన పని ఏంటంటే భోజనం మానేయడం మాత్రమే కాదు, ప్రభు సన్నిధిలో తను ఉండాలి, ప్రార్థనలో సమయాన్ని గడపాలి. రెండవది, ఉపవాస ప్రార్థన గురించి మనం ఏం తెలుసుకుంటాము అనంటే ఎందుకు ఉపవాసం ఉంటాము. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ప్రభు చెప్పాడు. అంటే మనము తిని త్రాగి సంతోషించేదానికి కొన్ని సందర్భాలు దేవుడు మనకి ఇచ్చాడు. 103వ కీర్తనలు 103 కీర్తనలు 103 2వ వచనం నుండి 5 వచనాల వరకు కలిసి చదువుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణాకటాక్షములు నీ కిరీటంగా ఉంచున్నాడు. పక్షిరాజు యవన వల్లే నీ యవనం కృతదగునట్లు మేలుతో నీ హృదయమును. అంటే తిని సంతోషించి సంతృప్తిపడి దేవుని స్తుతించేదానికి సమయం ఉంది. సో లవ్ ఫీస్ట్ చేసుకునేటప్పుడు లవ్ ఫీస్ట్ చేసుకోవాల్సిందే. ఆనందంగా సంతోషంగా తిని త్రాగి, ప్రభా కడుపు నిండా పెట్టావు, తృప్తిగా పెట్టావు, నీకు స్తోత్రం అని చెప్పే సందర్భాలు ఉన్నాయి, అనుమానం లేదు. అదే సమయంలో 127వ కీర్తన 127వ కీర్తన 2వ వచనం 127వ కీర్తన 2వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా అన్నాను. అంటే మనం నిద్రపోయే సమయం కూడా ఉంది అని కదా. లోకస్తుల గురించి చెప్తూ అంటున్నాడు, వాళ్ళు వేకునే లేచి చాలా రాత్రి వరకు కష్టపడతారు, అయినా వారు కష్టార్జితం వ్యర్థంగా ఉంటుంది.
నా ప్రియులు వారు నిద్రిస్తుంటే కూడా నేను వారికి ఇస్తాను. సో నిద్రలో ఎంజాయ్ చేసే సమయం కూడా మనకుంది. తిని త్రాగి సంతోషించే సందర్భాలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకొని చక్కగా నిద్రపోయేదానికి కూడా సమయం దేవుడు ఇస్తున్నాడు. ఆ తర్వాత గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. నూట 128వ కీర్తన 3వ వచనం. 128వ కీర్తన 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. అంటే ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేసేదానికి కొరకు కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. భార్య బిడ్డలతో కలిసి మనం ఆనందించగలిగేటువంటి సమయాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇంకా సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 23వ వచనంలో చెప్తాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికాను, అటువాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అని చెప్పాడు. అంటే ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయకూడదని కూడా చెప్పడం లేదు దేవుడు. తిని త్రాగి సంతోషించేదానికి సమయం ఉంది, నిద్రపోయేదానికి కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కూడా కలిసి, భార్య పిల్లలతో కూడా కలిసి సంతోషించేదానికి కూడా సమయం ఇస్తున్నాడు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి అని అంటే వీటన్నిటినీ వెనకకి నెట్టేయటం. వీటిని తిని త్రాగేదాని కొరకు, నిద్రపోయేదాని కొరకు, తర్వాత మన కుటుంబంలో మన కుటుంబీకులతో కలిసి ఎంజాయ్ చేసే దాన్ని కూడా మనం వెనక నెట్టేసి ప్రార్థనలో ముందుకు రావటం, ప్రార్థనను ప్రాథమికంగా పెట్టుకోవటం, వీటన్నిటిని కూడా వెనకకు తీసుకొని రావడం, అది ఉపవాస ప్రార్థన అంటే. కానీ చాలా పర్యాలు ఉపవాస ప్రార్థన అంటాం కానీ మన ప్రార్థన ఉపవాస ప్రార్థనగా ఉండదు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనకు వచ్చి మందిరంలోనే చక్కగా నిద్రపోతాం కదా. మోకరించారంటే చాలు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తూ ఉంది, అంకుల్ ఆరాధనలో గురకలు వినపడుతున్నాయి అంకుల్ అటు ఇటు అని. చాలా విచారకరమైన సంగతి కదా. ఈజ్ ఇట్ టైమ్ టు స్లీప్? నిద్రపోయే సమయమా ఇది? దానికి ఇచ్చాడు కదా నీకు టైం. శుభ్రంగా నిద్రపోయావుగా, ఇంటి దగ్గర ఆనందించావుగా. ఉపవాస ప్రార్థనకు వచ్చి నిద్రపోతావా? సో ఉపవాస ప్రార్థన అంటే మనం అనుభవించే వాటన్నిటినీ, మన సౌఖ్యాల్ని, మన సుఖాల్ని, మన శారీరకమైనటువంటి తృప్తి, వీటన్నిటినీ కూడా విస్మరించి దేవుని సన్నిధికి రావటం. ఒక మామూలుగా చెప్పాలంటే అందుకే ఉపవాస ప్రార్థన అంటే ఏమని చెప్పుకోవచ్చు అని అంటే హోల్ హార్టెడ్గా మనం చేసేటువంటి ప్రార్థన, హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రార్థన. అట్లాంటప్పుడు ఇంకా వేరే వ్యాపకాలు ఏవి కూడా మన గమనంలోనికి రాకూడదు. ఎందుకంటే అవన్నీ పక్కకు నెట్టేసి వచ్చారు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ప్రపంచమంతా మన దగ్గరే ఉంది కదా. ఏంటది? సెల్ ఫోన్ కదా. అది ఆఫ్ చేసుకోరు. నేను మీకేం చెప్తున్నానంటే మీరు నిజంగా ఉపవాస ప్రార్థనకు వచ్చిండంటే స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్. ఏమో అంత పనిపడినట్టు ఆ చెవులో పెట్టుకునేది లేచి వెళ్ళిపోయేది. ఏమండి అంతగా ఏం కాలిపోతుంది చెప్పండి దేశం? ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు నువ్వు? ఉపవాస ప్రార్థన అంటే ప్రాథమికంగా దేవుని సన్నిధానంలో దేవుని ముఖాన్ని చూడడానికి మనం కేటాయించేటువంటి సమయం అది. ఆయన ముఖదర్శనం చేసుకోవాలి, నేను ఆయనతో మాట్లాడాలి. అది నాకు ప్రాథమికమైనటువంటిది. నా భోజనం ప్రాముఖ్యమైనది కాదు.
నా నిద్ర ప్రాముఖ్యమైనది కాదు, నా శారీరక సుఖాలు ప్రాముఖ్యమైనవి కావు. నా ప్రభు సన్నిధిలో నేను గడిపేటువంటి సమయం ప్రాముఖ్యమైనది. అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, దాని ప్రకారంగా మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు నిజమైనటువంటి ఫలితాలు అనేది మనం చూసేదానికి ఆస్కారం అనేది. యోహాన్ శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఆ శాస్త్రులు పరిసయ్యులు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, యోహాన్ శిష్యులు అయితే వాళ్ళు ఉపవాసం ఉంటారు, కానీ మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరయ్యా అని అడిగినప్పుడు, ప్రభు ఉపవాస ప్రార్థన గురించి ఏం డినై చేయటం లేదు, మా వాళ్ళు చేయరు అని అంటం లేదు. ఆయన ఏం చెప్పాడంటే, పెళ్లి కుమారుడు ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి కుమారుడు ఉన్నంతసేపు రోజు బిర్యానీ, ఇంట్లో సంతోషంగా హ్యాపీగా గడుపుతారు, ఎవరు ఫాస్టింగ్ ఉంటారు చెప్పు. పెళ్లి కొడుకు వెళ్ళిపోయే సమయం వస్తుంది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా శిష్యులు ఉపవాసం కూడా ఉంటారు. ఆ పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు మరి. కానీ మన లైఫ్ ఎట్లుంటుంది చెప్పండి? పెళ్లి కొడుకు రోజు ఇంట్లో ఉన్నట్టే ఉంటాం మనం, ఉపవాసం లేదు, ఏమీ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం, లైఫ్ని ఎంజాయ్ గడుపుతూ. వెళ్ళిపోయాడు ఆ పెళ్లి కుమారుడు, మరలా రాబోతున్నాడు. ఈ సమయంలో దేవుని సంఘంగా మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎలా చేయాలి ప్రార్థన అనంటే, ఇతరత్ర వ్యాపకాలు ఏవి కూడా నా మనసులోకి రావటానికి వీలు లేదు. చూడండి 58వ కీర్తనలో 58వ కీర్తన 2వ వచనం అందరికీ కలిసి చదువుదాం. తమ దేవుని న్యాయ విధిని నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుదురు. నా మార్గములను తెలుసుకొన ఇచ్చ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి అనేది దీన్ని బట్టి మనకు మరొక గ్రహింపులోనికి మనం రాగలం. ఏంటి అనంటే, ఉపవాస ప్రార్థన అనేటువంటిది జెన్యూన్ ప్రేయర్ అని చెప్పాలి. యథార్థమైనటువంటి ప్రార్థన, హోల్ హార్టెడ్గా చేసేటువంటి ప్రార్థనే కాదు, అది యథార్థమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు కావాలని కోరుతున్నారు, కొన్ని దేవుని మార్గాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు, దేవుడు వారికి న్యాయమైన తీర్పులు తీర్చాలని కోరుకుంటున్నారు, దేవుడు వారికి ప్రత్యక్షం కావాలి అని కోరుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ తప్పందమ్మా? ఆయన మార్గాలు తెలుసుకోవడం తప్ప? దేవుని యొక్క తీర్పుల గురించి ఎరగడం తప్ప? దేవుని ముఖదర్శనం చేసుకోవడం తప్ప? కాదు. ఇవన్నీ మంచి రీజన్సే. ఒక మామూలుగా చెప్పాలంటే వాటి నిమిత్తమే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రార్థనలో. కానీ వాళ్ళని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, నీతిని అనుసరించి నడుచుకొని వారు అయినట్టు. అంటే అర్థం ఏంటి? ప్రభా నీ మార్గాలు మాకు కనపరచు, నీ మార్గాలు కనపరచు అని ఎందుకు అడుగుతారు చెప్పండి? తెలిసిన తర్వాత నడుద్దామని కాదు, ఏదో కుతూహలం, చూద్దాం అసలు ఏం చెప్తాడు, ఏం మార్గాలని చెప్తాడు. ఆయన న్యాయాలని గురించి లేక ఆయన తీర్పుల గురించి తెలుసుకుందామనంటే, ఆయన తీర్పులు తీర్చినప్పుడు ఇది తప్పు అని చెప్తే తప్పును తప్పుగా ఒప్పుకోవడానికి, ఇది సరైంది అని చెప్తే సరైందిగా స్వీకరించడానికి కాదు పోతుండేది తీర్పు కొరకు. ఏం చెప్తాడో చూద్దాం. తీరా ఆయన తప్పని చెప్పిన తర్వాత దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టం లేదు మనకు. అది కాదు ఇది సరైంది అని చెప్పిన తర్వాత దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనకి ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు అడగాలి ఆయన్ని? ఆయన మార్గాల గురించి ఎందుకు మనం అడగాలి? ఆయన తీర్పుల గురించి ఎందుకు మనం అడగాలి? దేవా నువ్వు ప్రత్యక్షం కావాలయ్యా, నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా. ఒకవేళ అలాగా ఆశ ఉండే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎట్లా ఉంటారు వాళ్ళు? దావీదు కూడా ఒక మాట అంటాడు కదా 21వ కీర్తనలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో
ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో ఉండగోరుతున్నాను. అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను రాజును, నాకు రాజభవనం ఉంది, హంసతూలిక తల్పాలు ఉన్నాయి, అనుభవించేదానికి అన్ని సుఖాలు ఉన్నాయి. నా ఆశ ఏంటి అని అంటే, ప్రభా నీ ముఖ దర్శనం కావాలయ్యా, నిన్ను చూస్తే చాలయ్యా, నీ స్వరూప దర్శనం చేత నా ఆశ తీర్చుకోవాలయ్యా, ఆ దర్శనం కావాలయ్యా అని ఆశపడుతూ తాను చేస్తున్నటువంటి ప్రార్థన. అంటే మిగిలినటువంటి వాటన్నిటినీ కూడా తనేం చేస్తున్నాడు, అవన్నీ నేను పోగొట్టుకున్నా పర్వాలేదు అంటున్నాడు. ఆయన దర్శనం ఎందుకు కావాలని కోరుతున్నావు? ఎందుకు ప్రత్యక్షం కావాలని కోరుతున్నావు? లౌకికంగా ఉన్నటువంటి వాటన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇది గురి లేకుండా చేసే ప్రార్థన కంటెంట్ సరైందే, ఏ అనుమానం లేదు. ఆయన మార్గాలు తెలుసుకోవడం మంచిదే, ఆయన తీర్పులు నెరగడం మంచిదే. ఆయన ప్రత్యక్షం కావాలని ప్రార్థన చేయడం కంటే గొప్పదైన ప్రార్థన మరొకటి లేదు. కానీ యాజ్ ఇఫ్ నీతిని అనుసరించువారైనట్టు అంటున్నాడు. అంటే వాళ్ళ ప్రార్థన యథార్థవంతమైనది కాదు. చాలా పర్యాలు మన నోటి ద్వారా పలుకుతున్నటువంటి మాటలు మన హృదయంతో ఏకీభవించాం. అంటే కేవలం పెదవుల ద్వారా వచ్చేటువంటి ప్రార్థనగా ఉంటుంది. సో ఉపవాస ప్రార్థన అనేటువంటిది మొట్టమొదటిగా హోల్ హార్టెడ్గా చేసేది. అంటే హోల్ హార్టెడ్గా చేస్తున్నప్పుడు పూర్తిగా ప్రార్థన మీదనే మన మనసు నిమగ్నమై ఉంటుంది, ఇతరత్ర వేటిని గురించి కూడా ఆలోచన చేయదు. అంచేత ఇక్కడ కూర్చున్నప్పుడు, ఉపవాస ప్రార్థనలు మనం కూర్చున్నప్పుడు మీ ఊర్లు మర్చిపోవాలి, మీ ఇళ్ళు మర్చిపోవాలి, మీ సమస్యలు మర్చిపోవాలి, మీ పిల్లలు మర్చిపోవాలి, మీకున్నటువంటి అత్యవసరమైనటువంటి పనులు మర్చిపోవాలి. అందుకే సెల్ ఫోన్లు కూడా పూర్తిగా ఆఫ్ చేసి కూర్చోండి. ఎవరైనా సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని పోవడం మాకు కనపడకూడదు మధ్యలో. సో పూర్తిగా హోల్ హార్టెడ్గా మన అంతా కూడా మన ధ్యాస, మన గురి కంప్లీట్గా దేవుని మీద పెట్టటం. అందుకొరకు వచ్చాం మనం. ఇంకా ఇతరత్ర వేటిని కూర్చున్నటువంటి ఆలోచన మన హృదయంలో ఉండకూడదు. రెండవది, మనం అడుగుతున్నప్పుడు యథార్థమైనటువంటి హృదయంతో మనం అడగాలి. జెన్యున్గా మనం అడిగేటువంటి వాళ్ళంగా ఉండాలి. అట్లా ఉంటే నిశ్చయంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత ఈ ఉపవాస ప్రార్థన గురించి మనం ఆలోచిస్తే మనం ఏమని చెప్పవచ్చు అనంటే, ఉపవాస ప్రార్థన అనేది పట్టుదలతో మనం చేసేటువంటి ప్రార్థనగా ఉంటుంది. పర్సిస్టింగ్ ప్రేయర్ అని చెప్పవచ్చు. పర్సిస్టింగ్ ప్రేయర్ అని చెప్పవచ్చు. పట్టుదలతో మనం చేసేటువంటి ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనకు ఒక విధవరాలు కనపడుతుంది కదా. విధవరాలు కనపడుతుంది. విధవరాలు ఏం చేసిందంట? ప్రతి దినము ఎవరిని కలిసేది? అన్యాయసుడైన న్యాయాధిపతిని కలిసేది. ప్రతి దినం కలిసేది, అడుగుతూనే ఉండేది. బహుశా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఇప్పుడు పిలుస్తాడేమో, బహుశా 11 గంటలకు పిలుస్తాడేమో, 12కి పిలుస్తాడేమో, 3కి పిలుస్తాడేమో, 5కి పిలుస్తాడేమో, చివరికి 6 గంటలకైనా పిలుస్తాడేమో. దినమంతా కాచుకునే ఉండేది. ఆ దినాన న్యాయాధిపతి తను పట్టించుకోకపోతే మళ్ళీ వెళ్ళిపోయేది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అలాగనే కాచుకొని ఉండేది. ఓ మాటలో చెప్పాలంటే తను ఫాస్టింగ్ ఉండేది, అన్యాయసుడైన న్యాయాధిపతిని కూడా ఫాస్టింగ్ పెట్టింది. తను తినటానికి కూడా టైం ఇవ్వకుండా ఎదురు చూస్తూ వచ్చింది. ఈమెకి పనులు ఉండవా అండి? ఇంట్లో అంట్లు తోముకునే పనులు ఉండవా? పిల్లల్ని చూసుకునే పనులు ఉండవా? వంట చేసే పనులు ఉండవా? తన ఉపవాస ప్రార్థన ఏంటంటే వీటన్నిటిని వెనక నెట్టేసింది. కుటుంబంలో తనకున్న పనులన్నీ కూడా మానేసింది. యాజ్ ఇఫ్ ఏమీ పని లేనట్టు, ఇదే తన పని అన్నట్టు గురి కలిగి పట్టుదలతో ప్రార్థన చేసింది. ఎంత విసిగిచ్చింది అని అంటే వాడు అనుకున్నాడంట, నేను అసలే అన్యాయస్తుడిని అయి ఉంటే కూడా ఈ అమ్మాయి ఏం చేస్తుంది? గోజాడుతూనే ఉంది, నన్ను గోజాడుతూనే ఉంది.
ఈ అమ్మాయి రాకుండా చేయాలంటే నేను చేయగలిగింది ఇంకేం లేదు, అసలు న్యాయం తీర్చి పంపించేస్తే పోద్ది అని అనుకొని న్యాయం తీర్చాడు. ప్రభు అంటున్నాడు, అట్లాగా అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటి మాటికి వెళ్ళి అడుగుతుంటే న్యాయం తీరిస్తే న్యాయం తీర్చనా? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు దివారాత్రులు మొరపెట్టుకుంటుంటే వారికి న్యాయం తీర్చనా? వారికి తప్పక న్యాయం తీరుస్తాను. ఇది ప్రభు చెప్తున్నాడు. సో ప్రార్థనలోనికి వచ్చినప్పుడు, ఉపవాస ప్రార్థనలోనికి వచ్చినప్పుడు మనం అడుగుతున్నటువంటిది అలాంటి పట్టుదలతో ఉన్నట్టుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? యాకోబు చెప్పినట్లుగా, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను అన్నట్టుగా ఉండాలి. ఏదో క్యాజువల్గా చేసేటువంటి ప్రార్థన కాదు, క్యాజువల్గా చేసే ప్రార్థన కాదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, 118వ కీర్తన ప్రభు అంటాడు కదా, తనకు మొరపెట్టు వారి విషయంలో, తనకు నిజముగా మొరపెట్టు వారి విషయంలో, మొరపెట్టేది వేరు, నిజంగా మొరపెట్టేది వేరు. అది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. అడుగు తినే వాళ్ళల్లో 2 రకాలు ఉంటారు. జోలి నిండినోడు అడుక్కోవడం వేరేగా ఉంటుంది. వాడికి ఆల్రెడీ జోలి నిండి ఉంటుంది, కానీ వదిలిపెట్టాడు, అడుక్కుంటూనే ఉంటాడు. సార్ అంటాడు, పోరా అన్నావు అనుకో, వాడు నిన్ను కూడా అట్టనే ఖాతరు చేయకుండా పోతాడు. ఆ లెక్క చేయడు పెద్దగా. కారణం ఏంటంటే ఆల్రెడీ మన జోలే నిండి ఉంది కాబట్టి. ఇంకోడు ఉంటాడు, కడుపు కాలుతూ ఉంటుంది వాడికి, చాలా అక్కరగా ఉంటాడు, వాడు అడుక్కుంటాడు. వాడు ఎట్లా అడుక్కుంటాడు? పోరా అంటే మళ్ళీ ముందుకు సార్ 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 అంటాడు. ఏయ్ బుద్ధి లేదా నీకు అంటాడు. అమ్మ 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 ఇచ్చే వరకు వదలరు వాళ్ళు. కనుక వాడు చేసిన ప్రార్థనకి వీడి చేసిన ప్రార్థనకు ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, వీడు నిజంగా అడుగుతున్నాడు. ఎందుకు? కడుపు కాలింది కాబట్టి. మనం ఎందుకు నిజంగా అడగడం? ఎందుకు నిజంగా అడగం చెప్పండి? కడుపు నిండింది కాబట్టి. కడుపు నిన్నోడు నువ్వేం ఉపవాస ప్రార్థన చేస్తావు చెప్పు? మంట తెలిస్తే, అక్కర యొక్క అవసరత తీవ్రత తెలిస్తే, ఆ ఇంటెన్షన్ బట్టి మనం చేసేటువంటి ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. అవసరతల కొరకు చేసేటువంటిది ప్రార్థన. సమస్య యొక్క తీవ్రత కొరకు చేసేటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన. మనకు ప్రార్థనకు ఉపవాస ప్రార్థనకి ఏం వ్యత్యాసం ఉండదు. ఎందుకనంటే ప్రార్థనకు వచ్చినా చల్లగా చేస్తాం ప్రార్థన, ఉపవాస ప్రార్థనకు వచ్చినా చల్లగానే చేస్తాం. ఎందుకంటే ఏమి తీవ్రత, లోపల మంట ఉండదు, ఏముండదు. ఏదో చేయాలి కాబట్టి మేము ఐలవరం నుంచి వచ్చామంటే చేయకపోతే ఏమనుకుంటారు చెప్పు అని చేసేసి వెళ్ళిపోవడం, అది కాదు. ఆ తీవ్రత కనపడాల, నీ అక్కర యొక్క తీవ్రత కనపడాలి, ఆ పట్టుదల కనపడాలా. ప్రభు నన్ను కరుణించే పర్యంతం నేను ఆయన సన్నిధిలో వేడుకోవాలి అన్నటువంటి ఆ పట్టుదల కనపడాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అందరికి కలిసి చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని ఆయన యేసు వైపు చూచు ఓపికతో మన పరుగు పందెంలో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు.
ఇప్పుడు విశ్వాసానికి ఆటంకం ఏది? యెషయా 58:3 చదివాం మనము. నువ్వు మాకు ప్రత్యక్షం కావాలని కోరితే ఎందుకు ప్రత్యక్షం కావు నువ్వు? అది వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకు ఆయన ప్రత్యక్షం కావడం లేదు? ఎందుకు ఆయన కనపడడం లేదు? ఎందుకు వారికి ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు అనంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కొన్ని ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. అరవిందం గారు చెప్పేవాడు, ఒక ముద్ద ఎక్కువ తినడం కూడా పాపమేనంటారు. ఎందుకో తెలుసా? ఆ ముద్ద తిన్నగాడి నుంచి నిద్ర ఎక్కువ వస్తుంది, కళ్ళు మూసుకుపోతాయి, ప్రార్థన చేయాల్సినంతగా ప్రార్థన చేయము, ప్రభు సన్నిధిలో గడపాల్సినంతగా గడపము. అందుకొరకు ఇంకొక 2 ముద్దలు తినగలిగే స్థితిలో ఉన్నానన్నప్పుడే ఆపేసేయండి. చురుగ్గా ఉండగలుగుతాం. ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు. ఏమండి, ఒక ముద్ద ఎక్కువ తింటే కూడా పాపమేనంటే, మరి పాపమే కదా నిద్ర వచ్చి దేవుని సన్నిధిలో గడపలేకపోతే. చిన్న చిన్న విషయాలు, అల్పమైనటువంటి విషయాలు, ప్రభు వైపు మనం చూడకుండా, ప్రభు దర్శనం మనకు కలగకుండా అవి మనల్ని ఆపుతాయి, ఆటంకం చేస్తాయి. ప్రభు దర్శనం మనకు కలగాలి అని అంటే ఉండాల్సినటువంటి క్రైటీరియా ఏంటి అని అంటే ఫెయిత్, విశ్వాసం. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడటం. మేము నిన్ను చూస్తూ ఉంటే ఎందుకు మాకు ప్రత్యక్షం కావు అని అడుగుతున్నారు. కారణం ఏంటి? ఎందుకు వారికి జవాబు రావడం లేదు? వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదు? దేవుడు ఎందుకు వారికి ప్రత్యక్షం కావడం లేదు అని అంటే, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఈ పాపాలు వారి విశ్వాసాన్ని ఆటంకపరుస్తూ ఉన్నాయి. 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చదువుతాం కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలేను కదా. ఫెయిత్ మిస్ అయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం అనంటే, వీటన్నిటినీ మనము పక్కకు నెడుతున్నాము. వీటన్నిటినీ సులువుగా చిక్కులు పెట్టేటువంటి భోజనాల్ని కానీ, పానీయాన్ని కానీ, నిద్రను కానీ, మరి దేన్నైనా కానీ మనం పక్కకు నెట్టేస్తున్నాము అనంటే అర్థం ఏంటి అనంటే, అప్పుడు మనం విశ్వాసంతో ప్రార్థన చేసేదానికి ఆ దృఢమైనటువంటి విశ్వాసం అనేది మనకు లభ్యమవుతుంది. లేకపోతే ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే, మన ప్రభు యొక్క ఫేస్ని చూడకుండా ఆటంకం చేస్తాయి. చిన్న చిన్న పొరపాట్లే, చిన్న చిన్న బలహీనతలే, సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఈ చిన్న పాపాలే మన ప్రభు యొక్క ఫేస్కి ఆటంకం అయిపోతుంది, అడ్డమైపోతుంది, కనబడకుండా పోతుంది. ప్రార్థనలో ప్రభు సన్నిధికి వచ్చి, ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధికి వచ్చి దేవుని ముఖదర్శనం చేసుకోకుండానే నువ్వు వెళ్ళిపోతే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. నా ప్రభుని నేను చూచాను, నా ప్రభుతో నేను మాట్లాడాను, ఆయన నా ప్రార్థన ఆలకించాడు అనేటువంటి భరోసాతో వెళ్ళాలి దేవుని సన్నిధి నుంచి. అందుచేత ఉపవాస ప్రార్థనలో కనపడాల్సిన మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఫెయిత్, దృఢమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని సడలించేదేవి? చిక్కులు పెట్టే పాపాలు. అది చిన్నవి కావచ్చు, ఆహారం కావచ్చు, పానీయం కావచ్చు, నిద్ర కావచ్చు, శారీరకమైన సుఖం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిని నువ్వు వదులుకోకపోతే, వాటిని వెనక్కి వేయకపోతే, వాటికి వెన్ను చూపకపోతే, విశ్వాసంతో, ఎంత విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో అడగాలో అంత విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో అడగలేవు. అందుకే మన ప్రార్థనలు శక్తివంతంగా ఉండవు. ఒక సందర్భంలో చెవిటి మూగదయం పట్టినటువంటి ఒక బాలుణ్ణి యేసుప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. మార్కు సువార్త 9వ అధ్యాయం. తీసుకొస్తే వాళ్ళు స్వస్థపరచలేకపోయారట. అప్పుడు వారు ఏం చేశారు? యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుకు నొప్పి కలిగించే ఒక మాట మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారు? అయ్యా, నీ శిష్యుల దగ్గర తెచ్చాము, వాళ్ళైతే బాగు చేయలేపారు, ఏదైనా నీ వలనైతే. అంటే అర్థం ఏంటి?
నీ శిష్యులంతా కూడా అసమర్థులు, మరి నువ్వు కూడా ఏం సమర్థుడో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ నీవు కూడా నీకేమైనా అయితే అని అంటే ఎంత అవమానించినట్టండి ఆయన్ని. ఎవరిని బట్టి కలిగింది ఇది? శిష్యులు బాగు చేయలేకపోవటానికి వచ్చి. అప్పుడు వెంటనే ప్రభు కోప్పడుతూ అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళరా, ఎంతకాలం ఉండాలి నేను మీ దగ్గర అని వాడిని బాగు చేసిన తర్వాత ఈ శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఏమండి మేము కూడా ట్రై చేసామండి, ఎందుకు మేము బాగు చేయలేకపోయాము అని అంటే, అప్పుడు ప్రభు చెప్పాడు, ప్రార్థన వల్లనే కానీ మరి దేనివల్ల ఇది సాధ్యం కాదు అని ఫుట్నోట్లో ఏం రాశాడు, ఉపవాస ప్రార్థన వల్లనే కానీ. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఉపవాస ప్రార్థనకు ఫెయిత్ అనేది బేస్ అయినటువంటిది. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల నుంచి మనకు విడుదల రాకపోతే మన ఫెయిత్ అనేది ప్రార్థనలో దేవుని ఎడల మనం కనపరచాల్సిన విశ్వాసం అనేది కనపడదు. ఈ ఉదయకాలం కూడా మనం వింటూ వచ్చినాం. జరుగుతుందంటావా? సాధ్యమేనా ఇది? చాలాసార్లు విచారకరమైన సంగతి ఏంటంటే, ప్రభు కార్యాలని చూస్తూ, ప్రత్యక్షంగా చూస్తూ, ఏం చేస్తున్నాడు అన్న విషయాల్ని చూస్తూ, అనుభవిస్తూ కూడా మన ఫెయిత్ని మనం ఎక్సర్సైజ్ చేయలేని దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇశ్రాయేల్ ప్రజల చరిత్ర అదే కదా. సంఖ్యాకాండం 14:11 అంటారు, ఎన్నాళ్ళ మట్టుకు నేను వీరి మధ్య చేసిన సూచక్రియలను చూచి కూడా నన్ను నమ్మకుండా ఉంటారు వీళ్ళు. ఐగుప్తులోంచి విడుదలే ఒక ఆశ్చర్యం కదా. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం మరొక ఆశ్చర్యం కాదా? ఆకాశం నుండి మన్నా కురిపించడం ఒక ఆశ్చర్యం కాదా? మాంసం కావాలంటే పూరేళ్ళు అరణ్యంలో తీసుకొని రావడం ఆశ్చర్యం కాదా? దాహం అవుతుంది అని అంటే బండను చీల్చి నీళ్ళు ఇవ్వడం ఆశ్చర్యం కాదా? అల్పసంఖ్యాకులైన బలమైనటువంటి సైన్యాల మీద విజయాలనివ్వడం ఆశ్చర్యం కాదా? బలమైన ప్రాకారాలు కలిగినటువంటి ఎరుకోను కూలగొట్టడం ఆశ్చర్యం కాదా? ఎన్ని చూశారు నేను చేసినటువంటి కార్యాలు, అయినా వీరిని ఇంకా నన్ను నమ్మకుండా ఉంటారే. ఎంత కోపం వచ్చిందండి ఆయనకి చెప్పండి. మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరూ నాశనం చేసి నీ వల్ల నాకు ఒక సంతతిని పుట్టిస్తారంటే మోషే అడ్డుపడ్డాడు. ప్రభా, ఆవేశపడవద్దు, ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చావు, పౌలుతేనులు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పావు. మార్గంలో ఒకవేళ నువ్వు రైట్ రీజన్తో చంపవచ్చు, కానీ ప్రజలు ఏమనుకుంటారంటే ఆ దేవునికి చేతకాక వాళ్ళందరినీ అరణ్యంలో సంహరించారంటారు. అది నీ నామానికే అవమానం కలుగుతుంది. కొంచెం ఆలోచన చేయి. అవిశ్వాసం ఎంత దుఃఖ పెడుతుంది మన ప్రభు, ఎంత బాధ పెడుతుంది. ఏమి ప్రయోజనం భోజనం మానేసి వచ్చి ప్రార్థన చేసి విశ్వాసం లేకుండా చేస్తే? సో ఉపవాస ప్రార్థనకు విశ్వాసం అనేది కూడా మూలమైనటువంటిది. దాని కొరకు సులువుగా మనకు చిక్కులు పెట్టేటువంటి పాపాల నుంచి మనం విడుదల పొందాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. తర్వాత ఉపవాస ప్రార్థనలో కనబడే మరొక విషయం ఏమని చెప్పవచ్చానంటే, మనలో ఉన్నటువంటి బాధను, మనలో ఉన్నటువంటి ఆ తీరని బాధను వ్యక్తపరిచేటువంటి సందర్భం మనం చెప్పవచ్చు. మనలో ఉన్నటువంటి తీవ్రమైన బాధ, కొన్నిసార్లు మనం ఎవరితో చెప్పుకోలేము. మన బాధలు నలిగిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, తోచదు. సో ప్రభు సన్నిధిలో దాన్ని మనం వ్యక్తపరుచుకునేటువంటి సందర్భం. చూడండి, కొన్ని ఉదాహరణలు మనం చూడవచ్చు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16 నుండి 21 వచనాల వరకు. అంతా మనం చదవలేము. 16-17 వచనాలు కలిసి చదవండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డ మొత్తినందున అది బహుజబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలుగా
ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుడికి వచ్చి కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండను. హీ వాజ్ ఫాస్టింగ్. ఎందుకు తాను ఉపవాసం ఉంటున్నాడు? ఎవరు చెప్పినా కూడా తాను భోజనం చేయడం లేదు. కారణం ఏంటి అంటే తన హృదయంలో ఉన్నటువంటి బాధ, తను చేసిన పాపాన్ని బట్టి ఆ చిన్న బిడ్డ మీద వచ్చినటువంటి ఆ దేవుని యొక్క ఉగ్రతను చూచి తట్టుకోలేకపోతున్నాడు. ఆకలి కావడం లేదు. మనుషులు వచ్చి తను బ్రతిమలాడుతున్నా, లేపి ఒక్క ముద్ద తినయ్యా అని బ్రతిమలాడుతున్నా కూడా తను తినలేకపోతున్నాడు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. చాలా పర్యాలు మన వ్యక్తిగతమైన జీవితాన్ని బట్టి, మనం చేసేటువంటి పొరపాట్లను బట్టి కొన్నిసార్లు మనం మాత్రమే కాదు, మన కుటుంబీకులకు, మన బంధువులకు, మన సంఘానికి కూడా నష్టం తెచ్చేటువంటి వారంగా ఉంటాం. వ్యక్తిగతంగా మనకు తెలుసు దేని బట్టి ఇది కలుగుతుందో, దేని బట్టి ఇది జరుగుతుందో అన్నటువంటి విషయాలు మనకు తెలుసు. కానీ మనం సరి చేసుకోవడానికి ఇష్టపడం. కానీ దావీదు ఆ రీతిగా కాదు. ఏం చేస్తున్నాడు? కన్నీటితో ఉపవాసం ఉండి తన బాధను దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తూ వచ్చినట్లుగా చూడవచ్చు. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు కలిసి చదువుకుంటాం. 5 నుండి 7 వచనాలు. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకుండ్రి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టు కట్టుకున్న వాళ్ళను, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకున్న వాళ్ళను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసేవి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. సో మన దోషాలను బట్టి, మన పొరపాట్లను బట్టి, మన జీవితంలో మనం తెచ్చుకునేటువంటి దేవుని తీర్పులు, వాటి యొక్క దుష్ఫలితాల నుంచి మనం విడుదల పొందడానికి ప్రభు సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపంతో, కన్నీటితో మన బాధను వ్యక్తపరుచుకునేటువంటి సమయమే ఉపవాస ప్రార్థన. హౌ జెన్యూన్ యు ఆర్, నువ్వు ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నావు. కొన్నిసార్లు మన కన్నీళ్ళు కూడా మొసలి కన్నీళ్ళలాగా ఉంటాయి కదా. కన్నీళ్ళు కారుస్తూనే ఉంటాం, ఏడుస్తున్నట్టే ఉంటాం, కానీ వాస్తవికమైనటువంటి పశ్చాత్తాపం అనేది రాదు. మనం హృదయపూర్వకంగా మనం చేసేటువంటి ప్రార్థన, పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన. నీ నష్టం ఎంతదైనా, ఈ దినాన నువ్వు అనుభవిస్తున్నటువంటి నష్టం ఎంత గొప్పదైనా, దాని నుంచి నువ్వు విడుదల పొందేదానికి ఈ ప్రార్థనే దోహదపడుతుంది, ఈ ఉపవాస ప్రార్థనే దోహదపడుతుంది. అసలు యోన రాకపోవటానికి కూడా కారణం అదేనంట. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. యోన దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించు. ఎందుకు ఈయనకి చింత? 2వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటునే కదా, అందువల్లనే నీవు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని అనుకొని తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు, నాకు తెలుసా నీ సంగతి, దుర్గతి కలుగుతుందని ప్రకటించమంటావు. ప్రకటించిన తర్వాత వాడెవడన్నా కాస్త తగ్గించుకొని ప్రార్థన చేశాడా, అయిపోయింది, నీ మనసు కరిగిపోతుంది. కరుణా కటాక్షాలు కలిగిన దేవుడు, క్షమించేస్తావు. అందుకే కదా నేను పారిపోయింది తర్షీషుకు, మళ్ళీ ఆడి నుంచి పట్టుకొచ్చావు.
ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, నీ పశ్చాత్తాపం యథార్థమైందైతే, నిజమైన కన్నీటితో కూడిందైతే, ఆయన కరుణించకుండా ఉండలేడు. అత్యంత చాలి కలవాడు. యోవేలు 2:13 కూడా అదే చదువుతారు. ఇప్పుడు ఆయనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా దగ్గర రండి. ఆయన కరుణా వాత్సల్యం గల దేవుడు, అత్యంత శాంతమూర్తి. మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని ఒకవేళ ఆయన తట్టు తిరిగితే, ఆయన మీ నైవేద్యాన్ని, మీ పానీయాన్ని మీకు దీవెనగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సో ఉపవాస ప్రార్థన అనేటువంటిది దుఃఖంతో చేసేటువంటిది, అంటే నిజమైనటువంటి భారంతో చేసేటువంటి ప్రార్థన అని చెప్పవచ్చు కదా. మొదటి సమయంలో 1వ అధ్యాయంలో కూడా 15వ వచనంలో ఏలి ఆమె మత్తురాలు అనుకొని, ఇంకెంతకాలం మత్తురాలు అయి ఉంటావు అని అన్నప్పుడు హన్నా ఇచ్చిన జవాబు ఏంటి చెప్పండి? అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖం గల దానన్నాయి. నేను ద్రాక్షారసమైన మద్యమునైన పానం చేసిన దాన్ని కాదు, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటాను. చాలా పర్యాలు మన హృదయాలు భారమైపోతూ ఉంటాయి. మన సమస్యలు మన హృదయాన్ని హెవీగా చేస్తాయి, భారం చేస్తాయి, చెప్పుకోలేము. అట్లని చెప్పి హృదయాలు తేలికపడవు. దేవుని సన్నిధిలో ఉపవాసంతో చేసేటువంటి ప్రార్థన ఎలాంటిదంటే, నీ పాత్రను కుమ్మరించేయచ్చు. నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించేయచ్చు. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తావో తెలుసా? కుమ్మరించబడినటువంటి పాత్ర ఎంత తేలికైపోతుందో అంత తేలిక హృదయంతో దేవుని సన్నిధి నుంచి వెళ్ళవచ్చు. కనుక ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరుగుదాం. కీర్తనలు 50:15 చెప్తాడు, ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచు. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టు. ఆపదలు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మళ్ళీ దీంట్లో కేటగరైజ్ చేయాలి కదా. చిన్న చిన్న ఆపదలు, గొప్ప ఆపదలు మనకు సంభవిస్తాయి. చిన్న ఆపదలన్నిటికీ ప్రార్థన సరిపోతుంది, గొప్ప ఆపదలకు ఉపవాస ప్రార్థన కావాలి. కనుక నీ సమస్య ఎంత తీవ్రమైతే దాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు ఉపవాస ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయం 16వ వచనంలో వాళ్ళకి వచ్చిన సమస్య సాధారణమైంది కాదు. మొర్దెకై గోనె పట్టు కట్టుకున్నాడు, దుమ్ము పోసుకున్నాడు. ఎస్తేరు ఏం చేసింది? నా పినతండ్రి ఇలా ఉండడం ఏంటి, నేను రానయ్యండి అని మంచి మంచి దుస్తులు పంపించింది. అవి మార్చుకొని ఇది వేసుకోమని చెప్పు అని అంటే ఆయన పక్కన పడేసి ఇంకొక వర్తమానం పంపించాడు. మన పరిస్థితి రీతిగా ఉంది. ఈ సమయంలో దేవుడు నిన్న సింహాసనం మీదకి తీసుకొచ్చాడు, రాజుని కలుసుకోవాలి. మళ్ళీ వర్తమానం పంపించింది మొర్దెకై దగ్గరికి. ఏమని? గత 30 దినాల నుంచి రాజు నన్ను పిలవలేదు, రాజు పిలవకుండా నేను పోతే ఆయన నన్ను సంహరించేటువంటి ఆస్కారం ఉంది. అప్పుడు మళ్ళీ మొర్దెకై చెప్పిన మాట ఏంటి? ఈ సమయాన్ని బట్టి దేవుడు నేను అక్కడికి తీసుకొచ్చాడేమో. ఒకవేళ ఈ సమయంలో నీవు పూనుకోకపోతే ఇశ్రాయేలుకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది, నీవు నీ ఇంటి వారు నశిస్తారు, గుర్తుపెట్టుకో అన్నప్పుడు అప్పుడు ఎస్తేరు చెప్తా ఉంది, నేను నశించినను రాజు దగ్గరికి వెళ్ళడానికి నేను సిద్ధపడతాను. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను కూడా నా చెలికత్తెలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నాకేదో స్థానం ఉంది, నేను రాజు యొక్క భార్యను కాబట్టి సమస్యకు నేను పరిష్కారం తీసుకొస్తానని కాదు, నా స్థానం కాదు, నా గొప్పతనం కాదు. ప్రభు మీద మనం ఎంత ఆధారపడతాం, ఉపవాసం ద్వారా ఎంత ఆధారపడతాం అన్న దాని మీద మన సమస్యకు పరిష్కారం కలుగుతుంది. కనుక మీరు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను, తర్వాత నేను వెళ్తాను. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నశిస్తాను. సో విశ్వాసులమైన మన జీవితంలో తీరని సమస్య అంటూ ఏది లేదు. అనుకుంటున్నావేమో ఈ సమస్యకు పరిష్కారం రాదు,
దీనికి అంతం లేదు, ఇది ఇంతే అన్నటువంటి విషయంలో నువ్వు ఒక కంక్లూషన్కి ఇవ్వచ్చు, కానీ మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన ప్రభువు చేయగలరు. ఆయన మీద ఆధారపడగలిగితే నిశ్చయంగా ప్రభు ఆ రీతిగా చేస్తాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకుంటాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. చాలా సంగతులు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు, ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపుతాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. అంతియోకయలోనున్న సంఘంలో బర్నబా, నిగరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలు బోధకులుగా ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలు పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అందులో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 4వ వచనం మొదటి భాగం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. దేవుని సంఘాల్లో దేవుని యొక్క పరిచర్య జరగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఆ పరిచర్య చాలా ప్రభావంతో కూడింది, శక్తివంతమైనటువంటి పరిచర్యగా ఉండాలి. దేవుడు తన సంఘం ద్వారా శక్తివంతమైనటువంటి సాధనాలను లోకంలోనికి పంపాలని కోరుతూ ఉన్నాడు. మన సంఘాలు ఎట్లా ఉండాలి అని అంటే, మనం లోకంలోనికి పంపగలిగినటువంటి ఛానల్స్, ప్రభు కొరకు వాడబడేటువంటి వ్యక్తులను సిద్ధం చేసి పంపగలగాల. మా సంఘం నుంచి అండి ఆ 2 పోయారండి, లేక ఆ 3 పోయారండి, వాళ్ళ ద్వారా ఏం పరిచయం జరుగుతుందో అని చెప్పుకోదగిన విధానంలో మనం వారిని సిద్ధపరిచి పంపాలి. ఎలా సాధ్యం ఇది అంటే, ఉపవాసం ఉండి వాళ్ళు చేసినటువంటి ప్రార్థన. ప్రభు కొరకు పరిచారకులు అవసరం, ప్రభు కొరకు పనివారు అవసరం. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు చాలా కొద్ది మందిగా ఉన్నారు. నమ్మకమైన పనివారు, శక్తివంతమైనటువంటి పనివారు. అపోస్తలుడైనటువంటి పౌలు వారి దగ్గర నుంచి పంపుతూ వచ్చినప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, కానీ తన పరిచర్య యొక్క అంతంలో తాను ఇచ్చినటువంటి సాక్ష్యం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం నుండి, ఎలాగనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలం చేతను, మహత్కార్యముల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నాయందు చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలనున్న ప్రదేశంలో ఇల్లూరు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టబడకుండా నిమిత్తం ఆయనను గురించి సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు విన్నవారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనే మిక్కిలి ఆశ గలవాడనే ఉండి అలాగ అంత చక్కగా చెప్పగలుగుతున్నాడు. చిన్న ఆసియాలో అనేకమైన సంఘాలు స్థాపించబడ్డానికి కారణమైనటువంటి వాడు పౌలు. తను బయలుదేరితో వచ్చినప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి, కానీ దేవుని ఆత్మచేత పంపబడినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి ఈ వ్యక్తులు అభిషేకించి పంపించినప్పుడు ఎంత శక్తివంతమైనటువంటి సాధనగా ప్రభు కొరకు తాను వాడబడ్డాడు. అట్లాంటి సాధనాల్ని దేవుని సంఘాలుగా మనం లోకానికి అందచేయాలి. ఒక్కళ్ళన్నా వెళ్ళారా మీ సంఘం నుంచి? ప్రభు కొరకు కష్టపడి పనిచేయగలిగిన వాళ్ళు, ఆత్మల్ని సంపాదించగలిగినటువంటి వాళ్ళు, సంఘాలని కట్టగలిగినటువంటి వాళ్ళు ఒక్కళ్ళన్నా బయలుదేరారా? ఎందుకు బయలుదేరలేదు? బహుశా మన ప్రార్థన లేమేమో. ఉపవాసంతో మనం చేయాల్సినటువంటి ప్రార్థన యొక్క లేమిడై ఉండవచ్చు. గోజాడదాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, మమ్మల్ని వాడుకోయ్యా, మా ద్వారా కార్యాలు జరిగేటట్టు చూడయ్యా, నీ కార్యాలు చేసేటువంటి మనుషులను లేపయ్యా మా మధ్యలో, నీ పొలంలోనికి పంపేదానికి వ్యక్తులను మాకు అనుగ్రహించయ్యా అని మనం ఒకవేళ అట్లాంటి ఇంటెన్స్తో ఉపవాసంతో మనం ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా ప్రభు కార్యాలు మన మధ్యలో చేయగలరు.
కనుక ఉపవాస ప్రార్థన అనేది చేయలేనటువంటి కార్యం అంటూ ఏమీ లేదు. చరిత్రలో మనం గమనించవచ్చు, ఆత్మీయమైనటువంటి ఉజ్జీవ జ్వాలలు రగులుకోవడానికి, చల్లారిపోతున్నటువంటి సంఘాలు మరలా రివైవ్ కావడానికి కారణం ప్రార్థనే. ఇంగ్లాండ్ దేశంలో, స్కాట్లాండ్ దేశంలో ఆ దినాల్లో గొప్ప ఉద్యమం రావడానికి కారకులు ఎవరు? జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. ఈ జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ఎవరు చెప్పండి? సూసన్న పిల్లలు కదా. ఎంతమంది పిల్లలు వాళ్ళకు? 19 మంది అమ్మా. సో అంతమంది కొరకంట తల్లిదండ్రులు ఇద్దరు కూడాను ప్రతి రాత్రి ఈ 19 మంది పిల్లల కొరకు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు తండ్రిది శిరస్సు దగ్గర, తల్లి పాదాల దగ్గర కూర్చుండి ఒక్కొక్క వ్యక్తి కొరకు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. మనం ఇలా చేస్తున్నామా చెప్పండి మన పిల్లల కొరకు? అందుచేతనే ఇంగ్లాండ్ దేశంలో, స్కాట్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రాగలిగినటువంటి కుమారులను ఇద్దరిని తల్లి అందించగలిగింది. ఇద్దరు కుమారులను తల్లి అందించగలిగింది. ప్రార్థనా పరులైనటువంటి తల్లిదండ్రులు. సో ఎవరో కాదు, అవసరమైతే ప్రభా నన్ను పంపు అన్నట్టుగా ఉండాలి. నెహెమ్యా దినాల్లో ఆ యెరూషలేం ప్రాకారాలు కాలిపోయినప్పుడు, అగ్ని చేత గుమ్మాలు కాల్చివేయబడినప్పుడు నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థన అంతా ఏంటంటే, ప్రభా యెరూషలేం పాడైపోయింది, గుమ్మాలు పాడైపోయినాయి, పంపు నాయన, ఎవరన్నా పంపు బాగు చేయడానికి పంపించేయ్యా. 4 మాసాలు ప్రార్థన చేస్తే కూడా జవాబు రాలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వే పోవాలి, ఎవరినో నేను ఎందుకు పంపాలో, నువ్వే పోవాలి బాబు. అప్పుడు మనసు స్థిరం చేసుకున్నాడు. 2వ అధ్యాయంలోనికి వస్తే, రాజు సముఖాన గిన్నె అందించే సమయంలో తన ముఖం విచారంగా కనపడింది రాజుకు. ఏంటి ఇవాళ నువ్వు చాలా విచారంగా ఉన్నావేంటి అని అంటే గుండె ఆగిపోయింది. రాజు ఏం చేస్తాడో ఏమో. నా పితరుల సమాధులు ఉండేటువంటి దేశం పాడై ఉంటే నేను ఎట్లాగా సంతోషంగా ఉండగలనండి అని అంటే, ఏం కావాలని కోరుతున్నావు అని అంటే, సెలవు కావాలండి, నేను వెళ్ళి వస్తానంటే రాజు సెలవు ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఎవరో కాదు దేవుని చేత పంపబడేది. ప్రభా అవసరమైతే నేను వెళ్తానయ్యా, నన్ను పంపడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని అనుకుంటే నిశ్చయంగా ప్రభు నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, నిన్ను సిద్ధం చేస్తాడు, నీ ఇంటి వారిని సిద్ధం చేస్తాడు, నీ పిల్లల్ని సిద్ధం చేస్తాడు. లోపల గొప్ప ఉద్యమం రావడానికి మనం కారకులమవుతాం. వీటన్నిటికీ మూలం ఉపవాస ప్రార్థన. అంచేత ఇది గురిగా పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. వచ్చావు కదా ఉపవాస ప్రార్థనకు, కదలవద్దు. నీ కుటుంబం జ్ఞాపకానికి రాకూడదు, నీ సమస్యలు జ్ఞాపకానికి రాకూడదు, నీ సుఖం జ్ఞాపకానికి రాకూడదు, నిద్ర నీకు జ్ఞాపకానికి రాకూడదు. ప్రార్థన ప్రభు సన్నిధిలో భారభరితమైన ఆత్మతో చేసే ప్రార్థన, పట్టుదలతో చేసేటువంటి ప్రార్థన, విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన, ప్రతిష్ఠించుకొని చేసేటువంటి ప్రార్థనలు ఇవి కావాలి ప్రభువుకు. అలా మనం చేయగలిగితే నిశ్చయంగా చేసేటువంటి ప్రార్థనలకు సంపూర్ణమైన జవాబు మనం చూడగలుగుతాం. ఈ కొన్ని తలంపులు మనం మదిలో ఉంచుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాము.